అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన సాగినంతసేపు అక్కడి గిరిజనులు తమ సమస్యలు ఇక పరిష్కారం అయిపోయినట్టే అన్నంత ధీమాను వ్యక్తం చేశారు. సంతోషంగా అతని వెంట నడిచారు. తమ బాధలు, ఇబ్బందులు చెప్పుకున్నారు. మొత్తానికి పవన్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆ తర్వాత ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. ఇప్పటి వరకు ఏ మంత్రి కూడా పర్యటించని గ్రామాలలో పవన్ కాలినడక ద్వారా వెళ్లి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, జోరు వర్షం సాగుతున్నప్పటికీ తన పర్యటన మాత్రం యథావిధిగా కొనసాగించారు. అక్కడ ఎవరి నోట విన్నా రహదారి సమస్య, రోడ్లు లేక డోలీ మోతలు తమకు తప్పడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పవన్ తన పర్యటన ముగించుకొని వచ్చే క్రమంలో మీ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చి వచ్చారు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూపుల్లో ఉన్న గిరిజనుల కోసం పవన్ అయితే వచ్చారు. కానీ హామీ నిలబెట్టుకుంటారా లేదా అన్నది వారి మదిలో ప్రశ్న. కానీ ఇచ్చిన మాట తప్పక నెరవేర్చే నైజం గల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడి నుండి వెనుదిరగడంతోటే పనులు ప్రారంభం కావాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అరకు వ్యాలీ మండలం చినలబుడు, పద్మాపురం గ్రామ పంచాయతీలలో పక్కనకుడి, మంజాగూడ, తుడుము, మాలివలస, రణజిల్లేడు గ్రామాలకు ఇప్పటి వరకు ఎలాంటి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వెంటనే ఆ పనులను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ నిధులతో హట్టగూడ గ్రామం నుండి 2.70 కిలోమీటర్ల మేర 552 లక్షల అంచనాతో తారు రోడ్డును పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చకచకా నిర్మించారు. ఈ రహదారి నిర్మాణం ద్వారా 1736 మంది జనాభా కలిగిన గిరిజన గ్రామాలకు రాకపోకలు సులభతరం కానున్నాయి. అంతేకాదు, పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న రణజిల్లెడ వాటర్ ఫాల్స్ కు మార్గంగా ఉండటం వలన ఆ చుట్టుప్రక్కల గ్రామాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం కూడా ఉంది. మొన్నటి వరకు డోలీ మోతలే తెలిసిన ఆ గ్రామాలు నేడు నూతన రహదారి చూసి మురిసిపోతున్నాయి. మొత్తం మీద పవన్ పర్యటన తర్వాత మరిన్ని అభివృద్ధి పనులు అక్కడ వేగంగా సాగుతున్నాయని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.